హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం ఒక సింపుల్ డిజైన్ చేద్దామండి. మెటీరియల్ వచ్చి లీఫ్ బీడ్స్, ఇంకా 1 mm సైజు గోల్డ్ బీడ్స్, ఇంకా వైట్ వచ్చి 5 mm సైజు వైట్వి. వీటితోటి ఒక సింపుల్ డిజైన్ చేసుకుందాం. టాజిల్స్ ఏమో చిన్నగా కట్ చేసుకోండి. ఇలా 1 ఇంచ్ వచ్చేటట్లుగా ఉంటే చాలు. చిన్న టాజిల్స్ కట్ చేసుకోండి. శారీ పైన 1.5 ఇంచ్కి డాట్స్ పెట్టుకొని శారీకి టై చేసేయండి. చాలా చిన్న డిజైన్ అండి, సింపుల్గా ఉంటుంది, ఈజీ కూడాను. ఫస్ట్ వచ్చి వైట్ పల్ తీసుకోండి ఒకటి, దాని తర్వాత గోల్డ్ బీడ్ ఒకటి తీసుకోండి, దాని తర్వాత లీఫ్ తీసుకోండి. ఓకేనా. దీని తర్వాత టాజిల్ తీసుకుందాము. మళ్ళీ ఒక లీఫ్ తీసుకొని చిన్నది గోల్డ్ బీడ్ తీసుకొని వైట్ బీడ్ లోపలకను ఇంకా శారీకి కింద వైపు నుంచి కూర్చోండి. నీడిల్ మనకి పైకి వస్తుంది ఇలా. ఓకేనా. ఇక్కడ సరి చేసుకునేటప్పుడు కాస్త టైట్గా లాగండి. టైట్గా లాగి పెట్టుకుంటే మనకి టాజిల్ చూడటానికి మంచిగా కనపడుతుంది. టైట్గా లాగేసిన తర్వాత ఇక్కడనే ముడేసేయండి. చీరకను పూసకి మధ్యలో దారానికి ముడేసేయండి. ఓకేనా. ఇలా ముడేసుకొని టైట్గా లాగిన తర్వాత ఈ వైట్ బీడ్ లోపల నుంచి నీడిలు కిందకి తీయండి ఇలా. ఓకేనా. దాన్ని కూడా ఇలా కిందకి లాగేసి ఇక్కడ కట్ చేసేసుకోండి. అంతే. చిన్న డిజైన్ 1 మినిట్లో మనం ఒక్కో టాజిల్ వచ్చి 1 మినిట్లో అయిపోగొట్టేయచ్చండి. సింపుల్ డిజైను ఇది. పట్టు చీర అయినా కూడా ఈ బీడ్స్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళకి ఇలా సింపుల్గా చేసిస్తే సరిపోతుంది. కాకపోతే టాజిల్ దగ్గరగా పెట్టి పూసలు తక్కువగా యూజ్ చేస్తే, పూసలు ఇష్టం లేని వాళ్ళకి ఎంత పట్టు చీరకైనా సరే డిజైన్ మంచిగా వస్తుంది. వీటిని బీడ్స్ మార్చైనా చేసుకోవచ్చు, లేదంటే నేను ఈ స్మాల్ బీడ్స్ యూజ్ చేశాను కదా, ఆ స్మాల్ బీడ్స్ కింద ఇంకొంచెం పెద్దగా ఉండేవి బీడ్స్ కానీ, అంటే హెవీగా చేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకొంచెం హెవీగా చేసుకోవాలనుకుంటే ఈ 2 పూసలు ఉన్నాయి కదా చిన్నవి, దాని కింద ఇలాంటి చిన్న పైప్స్ కానీ, లేదంటే రోజ్ బీడ్స్ కానీ ఇలా కొన్ని బీడ్స్ యూజ్ చేసి చేసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది, ఇంత సింపుల్గా కాకుండా. కాకపోతే ఈ పూసలకు తగ్గట్టుగానే మనం టాజిల్ కూడా చిన్నది పెట్టుకున్నాం కాబట్టి మనకి చూడడానికి మంచిగా వస్తుంది. చూసారు కదా, మంచిగా వస్తున్నాయి టాజిల్స్ అయితే.
మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి డిజైన్స్ కోసం ఇంకా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. అలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ కూడా కొట్టండి. బెల్ కొడితేనే మీకు ఇవి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి, లేకపోతే రావు. ఒకసారి చూసుకోండి. ఫ్రాక్ పని అయిపోయిందండి, మొత్తానికి అయిపోగొట్టేసా. 3D ఫ్లవర్స్ అండి అవి అసలు పాప చేసి అయిపోవు. ఇలా ఉంటుందండి డిజైన్. మనము దగ్గరగా చేసుకుంటే ఇలా వస్తుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి రేపు మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? బ్యాంగిల్స్ డై క్రాఫ్ట్స్లో పెడుతున్నాను. ఇంకా దీంట్లో వచ్చేసి టాజిల్స్ పెడుతున్నాను. ఒకవేళ సెకండ్ ఛానల్ ఎవరికైనా తెలియకపోతే ఈ ఛానల్ ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియో, దీని కింద మీకు పీకాక్ సింబల్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. దాన్ని ప్రెస్ చేస్తే మీరు ఈ ఛానల్ హోమ్ పేజ్కి వెళ్తారు. అక్కడ మీరు హోమ్లోని కొంచెం స్క్రోల్ చేస్తే మీకు ఫీచర్ ఛానల్స్ కనిపిస్తాయి. అందులోని స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ ఉంటుంది. కుదిరితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శారీ ఫ్యాషన్స్ సిడి, అన్ని స్మాల్ లెటర్స్ అండి, గ్యాప్ లేకుండా ఉంటుంది. శారీ ఫ్యాషన్స్ సిడి స్మాల్ లెటర్సే అనమాట. ఇది ఐడి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్కైనా ఫేస్బుక్కైనా బిజినెస్ పేజ్కైనా ఉంటుంది. ఇంకా అబౌట్ చూస్తే మీకు నంబర్ కూడా కనిపిస్తుంది. ఇంకా ఈ వీడియోకి డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఆ డిస్క్రిప్షన్లోనైతే కొన్ని లింక్స్ అయితే పెట్టాను. కొన్ని వీడియో లింక్స్ ఉన్నాయి, కొన్ని ఏమో ఇవి అమెజాన్ పేజ్ కానీ అమెజాన్, ఇంకా ఇన్స్టాగ్రామ్, ఇంకా ఫేస్బుక్, ఇంకా ఈ ఛానల్స్వి ఇవన్నీ ఉంటాయన్నమాట. మీకు ఎలా కాంటాక్ట్ చేయాలన్నా కూడా మీకు వాట్సాప్ లింక్ కూడా అందులో ఉంటుంది. ఓకేనా? ఇంకా అమెజాన్ యాప్ ఏంటనంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే ఒకసారి వినండి. అదేంటనంటే అండి, దాని లోపల నేను కొంటాను కదా కొన్నవే కాకుండా ఇంకా కొన్ని మంచివి. అంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఏదైనా ఒక వస్తువు మీరు రేటింగ్ చూడాలి, రివ్యూ చూడాలి, మంచిగా ఉందో లేదో అనేసి చెక్ చేసుకోవాలి కదా. అంత టైం మీరు స్పెండ్ చేసే పని లేకుండా నేనేం చేశా అంటే, రేటింగ్ ఉన్నవి, మంచి రివ్యూస్ ఉన్నవి, 5 స్టార్ రేటింగ్ ఇచ్చేవి, మంచిగా రివ్యూ మంచిగా ఉన్నవి చూసి నేను కొన్ని సెలెక్ట్ చేసి నా దాంట్లో పెట్టుకున్నా అనమాట. ఆ లింకు నేను మీకు షేర్ చేశాను అనమాట. అది డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాదాపు స్టార్ట్ చేసి కూడా చాలా అయిపోయింది. నేను అప్పుడప్పుడు మాత్రమే చెప్తూ వస్తున్నాను. ఓకేనా? ఇంకా ఎవరైనా పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి.
ఓకే మరి బాయ్ అండి.